హైదరాబాద్ రోడ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు. కొన్ని రోడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఇంటర్నల్ రోడ్స్ బట్ కంజెస్టెడ్గా ఇలా ఉంటాయి. అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు. ఈరోజు చాలా బాధాకరమైన ఇన్సిడెంట్స్ అంటే ఈ ఇన్సిడెంట్స్ నేను రెగ్యులర్గా చూస్తున్నాను, చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు నేను జేపీ నగర్ నుంచి మియాపూర్ వైపు ట్రావెల్ చేస్తూ ఉన్నాను షార్ట్కట్లో. సో అది కంజెస్టెడ్ రోడ్. నా కార్ ముందే ఇంకొక బిగ్ వెహికల్ ఎస్యూవీ పాస్ అవుతూ ఉంది. ఆపోజిట్ ఓల్డ్ ఏజ్ కపుల్ వాళ్ళ వెహికల్లో, సెడాన్ వెహికల్లో వాళ్ళు వస్తూ ఉన్నారు. సో ఏమైంది అక్కడ, ఆ షాప్స్ ముందు ఇష్టం వచ్చినట్లు పార్క్ చేయటం వల్ల ఈ ఎస్యూవీ వెహికల్ ముందుకెళ్ళలేని పరిస్థితి. అతని వెనక నేను ఆగాను, నా వెనక 1-2 వెహికల్స్ కూడా ఆగాయి. ఆపోజిట్ సైడ్లో వస్తున్న ఓల్డ్ ఏజ్ కపుల్ పాస్ అవ్వచ్చు, బట్ ఓల్డ్ ఏజ్ కదా పాపం, మేబీ 70 years ఉంటాయేమో అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే, 70+ అనిపిస్తుంది. సో అంత యాక్టివ్గా ఉండరు, మనలాగా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, రిస్క్ తీసుకోవటానికి భయపడతారు. సో వాళ్ళు కూడా ఆగిపోయారు. ఆగిపోతే ఈ ఎస్యూవీలో ఉన్న వెహికల్ ఓనరు వెళ్ళొచ్చు అని చేతులతో ఏదో చూపించాడు, బట్ వాళ్ళు అబ్జర్వ్ చేసినట్లు లేరు. వాళ్ళ వెళ్ళాలా వెళ్ళకూడదా అన్నట్లుగా అలాగే ఆగిపోయారు. నెక్స్ట్ ఆ షాప్లో నుంచి ఎవరో పర్సన్ వచ్చి ఆ వెహికల్ తీయటం, ఈ ఎస్యూవీ ముందుకెళ్ళటం జరిగింది. బట్ ఈ ఎస్యూవీ ముందుకెళ్తా ఆ ఓనర్ చాలా అసభ్యకరంగా అరుస్తా, ఏవో చేతులతో ఏవో అసభ్యకరమైన సైకిల్ చేస్తా ఆ ఓల్డ్ ఏజ్ కపుల్ వైపు వెళ్ళిపోయాడు. సో నేను నెక్స్ట్ పాస్ అవుతుంది, నేను ఒకసారి వాళ్ళని చూశాను, ఆ ఓల్డ్ ఏజ్ కపుల్ని. నాకు కూడా కోపంగానే ఉంది, ఏంటి వీళ్ళు రోడ్డు మధ్యలో ఆగిపోయి అన్నట్లు. బట్ వాళ్ళ ఫేసెస్ చూస్తేనండి చాలా ఓల్డ్ ఏజ్ కపుల్, ఫస్ట్ పాయింట్. సెకండ్, వాళ్ళ ఫేసెస్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఏదో పాపం చాలా బాధలో ఉన్నారు, దిగులుగా ఉన్నాయి చాలా ఫేసెస్, ఏదో అంతా కోల్పోయినట్లుగా ఉన్నారు. మేబీ ఏవో ఫ్యామిలీ ట్రబుల్సో, హెల్త్ ట్రబుల్సో ఏవో ఉండుండొచ్చు. సో మైండ్ ఎక్కడో ఉంది పాపం. వాళ్ళు ఉండటానికి కార్ డ్రైవ్ చేస్తున్నట్టు రోడ్డు మీద ఉన్నాడు, కానీ ఆయన మైండ్ ఎక్కడో ఏదో ఆలోచన చేస్తుంది. చాలా ఆ ఫేసెస్ చూస్తే అర్థమవుతుంది. సో అండి, మనం యాజ్ ఏ సొసైటీ పీపుల్ని అర్థం చేసుకోవాలి. రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు ఎవరిని బట్టి ఇష్టానుసారం మాట్లాడటం తప్పు. ఆ పెద్ద ఆయన మనసులో ఈ మాటలు ఎంతకాలం పోతాయో, ఆయన ఎంత బాధపడతారో ఆలోచించారా? పక్కన ఒక ఓల్డేజ్ మహిళ కూడా ఉంది, మనం అలా మాట్లాడితే ఎట్లా? సో యాజ్ ఏ పీపుల్ మనకి కొంత సహనం ఉండాలి కదా. అట్లీస్ట్ పెద్ద వయసు వాళ్ళ పట్ల, కిడ్స్ పట్ల కొంచెం ఓర్పు వహించాలి కదా. సో మై రిక్వెస్ట్ ఈజ్ అట్లీస్ట్ రోడ్ ఇష్యూస్ విషయంలో ఓల్డేజ్ పీపుల్నన్నా స్పేర్ చేయండి. అది మన కర్తవ్యం, మన బాధ్యత యాజ్ ఏ సొసైటీ.